ఇక నా కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిన భూములు నా కొడుకులకు కూడా 6 ఎకరాలు పంచిచ్చిన, రిజిస్ట్రేషన్ చేయించిన. ఆ 6 ఎకరాలు ఎప్పుడైతే ముట్టిందో అప్పుడు నా మీద ఎగబడి కొట్టుడు తిట్టుడు, కాలు కొట్టిండ్రు, నా భార్య దగ్గర ఎక్కిరి కొట్టిండ్రు. మా బిడ్డ చనిపోయింది, దానికి 1 ఎకరం పొలం తీస్తే అగ్గోసగ్గో తీసుకుంటే ఇక ఆడ నుంచి స్టార్ట్ చేసింది. దానికి పొలం ఎక్కడిది, నీకు పొలం ఎక్కడిది అని చెప్పి కొట్టుడు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసినాక ఇక నేను ఊళ్ళోకి వెళ్ళి విలేజ్లో ఇల్లు కట్టుకుంటే నాకంటే ఇల్లు కిందికి ఉన్నది, నేను బాగుపడను, నువ్వు వెళ్ళిపోమ్మని ఎలగొట్టింది. అట్లా కూడా వెళ్ళిపోయినా బయటికి, బయట ఊరికి పోయినా. బయట ఊరికి పోయినాక నా భార్య చనిపోయింది. చనిపోయినాక మళ్ళీ ఆ ఊరికే తీసుకుపోయినా కూడా కార్యగతాలు అనేటివి చెయ్యలేదు సరిగ్గా. నా బిడ్డలు రానియలే, ఆడపిల్లలు కూడా రానియకుండా చేసి ఆ దినాలు వారాలు వెళ్ళిపోయినాక మళ్ళా నా చిన్న బిడ్డ చచ్చిపోయింది. వెళ్ళిపోయినా నేను. వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు ఉన్నా. 3 నెలల తర్వాత పిలిచినోడు లేడు, అడిగినోడు లేడు, రమ్మన్నోడు లేడు, ఎవరు లేడు. ఏమైనా అక్కలిళ్ళలా ఉండేవి తినాలి, ఈ భూమి వీళ్ళకి ఇవ్వాలి. నన్ను అమ్ముకొని నా బిడ్డని ఇంటికి పెట్టడానికి నేను ఆర్డీఓతోని, కలెక్టర్ తోటి, వీళ్ళందరితోటి ఇప్పుడు ఒక 20 నెలల నుంచి నేను ఆర్డర్ కోసం తిరిగి ఆర్డర్ తెచ్చుకున్నా. ఎవరు కొన్నా కూడా కొననిత్తలేరు, వాళ్ళని తిడతాను, ఎగబడతాను, వదిలిపెడతాను. కొనేటోళ్ళు ఎవరు వస్తలేరు. దానికోసం నేను మళ్ళా కలెక్టర్ గారికి పోయినా. మొన్న ఆర్డీఓ పట్టించుకుంటలేడు, కలెక్టర్ పట్టించుకుంటలేడు సరిగ్గా.